రేపు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. అనంతరం ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై ఓ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. దీంతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై ఢిల్లీలో చేరిన ధర్నాపై కూడా చర్చించనుందని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అటు ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ప్రధానంగా ఎలాంటి అంశాలు ఉండే అవకాశాలున్నాయి? గుడ్ మార్నింగ్ సునీత. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం భేటీ కాబోతోంది. సో ఇది చాలా అత్యంత కీలకమైనని చెప్పవచ్చు. ఎందుకంటే గత 3 రోజుల క్రితమే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్ జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం కమిషన్ తుది నివేదికను సిద్ధం చేసింది. తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. సుమారు 700 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. సో ఈ నివేదికలో అన్ని అంశాలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి డిజైన్ నుంచి మొదలు పెడితే మొన్న అయ్యేంత వరకు మేడిగడ్డ డ్యామేజ్ వరకు జరిగిన పరిణామాలకు సంబంధించి అన్ని విషయాలను నివేదికలో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. దాంతో భాగంగా సుమారు 119 మంది పైగా అందరినీ ఈ 15 నెలల పాటు అంటే 2024 మార్చిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ రీసెంట్ గా మొన్న 3 రోజుల క్రితం తుది నివేదిక సిద్ధం చేసి ఇచ్చింది. 15 నెలల పాటు సుదీర్ఘంగా అందరిని విచారించి అనేక అంశాలను పరిగణన తీసుకొని ఈ తుది నివేదిక సిద్ధం చేసింది. సో ఇప్పుడు నివేదికను మొత్తంగా కూడా ప్రస్తుతానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నివేదికలో ఆ 700 పేజీల సుమారుగా ఉన్నటువంటి నివేదికలో ఏ అంశాలు కీలకమైనవి, ఆ కీలకమైన అంశాలంతా ఒడపోసేందుకు ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు మొన్న. సో అది కూడా ఈ రోజు సాయంత్రం కల్లా అందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలంతా డీకోడ్ చేసి ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ కూడా సింప్లిఫై చేసి కేబినెట్ ముందు ఉంచే అవకాశం ఉంది. సో ఈ కేబినెట్ లో ఈ అంశాలపైనే చర్చించింది. సో మొత్తానికైతే అంటే 28 గత నెల జూలై 28 తేదీనే రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. సో అది కట్ చేస్తే మళ్ళీ తిరిగి కేవలం వారం రోజుల వ్యవధిలోనే మరొకసారి ఇప్పుడు కేబినెట్ భేటీ కావడం చాలా ఆసక్తికర సంచలనంగా మారింది. ఎందుకంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నివేదికపై చర్చించడానికి కేబినెట్ సమావేశమైనట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా రాష్ట్రంలో తాజాగా నెలకొన్నటువంటి మరికొన్ని కీలక అంశాలపై ఈ కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. కానీ మెయిన్ ప్రధాన ఎజెండా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వచ్చిన నివేదిక. సో ఈ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి, మన ఈ అంశాల పట్ల ఏ విధంగా ముందుకెళ్లాలి. సో ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతానికి ప్రాజెక్టుకు సుమారుగా 1,00,000 కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నారు. సో ఈ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినందువల్ల ప్రాజెక్టుకు ఏ మేరకైనా ప్రయోజనం చేకూరిందా ఒక అంశం అయితే, ఈ ప్రాజెక్టు వల్ల చేసినట్టు ప్రాజెక్టు కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన అప్పుల వల్ల తెలంగాణ ప్రజలపై ఎంత భారం పడుతుంది, ఈ భారాన్ని మనం భవిష్యత్తులో తీర్చాలంటే ఏం చేయాలి, నిజంగానే ఒకవేళ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లబ్ధి జరిగి ఈ యొక్క మొత్తం కూడా ప్రజలపై ఏర్పడ్డ భారాన్ని తీర్చేయగలుగుతామా, అదే సందర్భంలో మేడిగడ్డ డ్యామేజ్ కూలిపోవడానికి ప్రధానంగా కారణం ఏంది, సో ఆ భవిష్యత్తులో ఈ మేడిగడ్డకు సంబంధించినటువంటి 2 పిల్లర్లను కూడా వాటిని మనం రిపేర్ చేయగలుగుతామా, రిపేర్ చేయాలంటే ఏం చేయాల్సి వస్తుంది, సో ప్రాజెక్టును భవిష్యత్తులో వాడుకోవచ్చా లేదా మనుగడలోకి ఉంచాలా లేదా, ఎందుకంటే ప్రస్తుతం మేడిగడ్డ ఉన్నటువంటి ప్రాణహిత చేవల వద్ద ఏదైతే ప్రాణహిత చేవల దగ్గర ఉండాల్సినటువంటి లొకేషన్ ను మేడిగడ్డకు మార్చారు. సో ఇప్పుడు తిరిగి దానికి ఏం చేయాలి, సో సముద్రపు నీటిని మనం అనవసరం లక్షల క్యూసెక్ల నీరు సముద్ర పాలవుతోంది. ఆ నీటిని మనం ఎంతవరకు వాడుకోగలుగుతాము, నిజంగానే ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత లబ్ధి చేకూరింది, తెలంగాణకు సంబంధించి సాగునీటికి ఎంతగానో లబ్ధి చేకూర్చింది, దీనికి మనం చేసినటువంటి విద్యుత్ బిల్లులు ఎత్తిపోతల ద్వారా ఇచ్చినప్పుడు మనం ఎంత విద్యుత్ బిల్లులు మనం చెల్లించాము, ఇవన్నీ అంశాలను ఒకవైపు తీసుకుంటే ప్రాజెక్టు టెక్నికల్ అంశాలను, డిజైన్ అంశాలను, అదేవిధంగా
త్వరగా నిర్మించడానికి ఏదైతే కాంట్రాక్టర్లో జరిగిన లోపాలను అన్నిటికి సంబంధించి ఒకవైపు చర్చిస్తే దీనికి అంతటి కారణం ఎవరు, బాధ్యులు ఎవరు, ఒకవేళ నిజంగానే కమిషన్ లో పొందుపరిచిన అంశాల ప్రకారం బాధ్యులు ఫలానా వారైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లీగల్ గా న్యాయపరంగా చట్టపరంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపైన కూడా క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది. సో మొత్తానికైతే రాబోయే రోజుల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రేపటి నుంచి కేబినెట్ సమావేశం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తెలంగాణ రాజకీయాలు ఖచ్చితంగా కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది రాజకీయాల సంచలనాలు నమోదయ్యే అవకాశాలే ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు భవిష్యత్తులో ఇక జరిగేటివన్నీ కూడా రాజకీయాలు సాగునీటి సమరాలని చెప్పడానికి మనం వెనకడగాల్సిన లేదు. ఎందుకంటే రెండు కీలక అంశాల చుట్టే తెలంగాణ రాజకీయాలు నెక్స్ట్ ఎన్నికల వరకు కూడా కొనసాగే అంశాలు ఉంది. ఒకటి కాళేశ్వరం, మరొకటి బనకచెర్ల. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాళేశ్వరం మొత్తంగా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన చర్చ తున్నివికి సిద్ధమైన సందర్భంలో ఈ కాళేశ్వరం జరుగుతున్నటువంటి మొత్తంగా కూడా అంశంలో ఎవరు ఫైనల్ గా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రాజకీయంగా ఎవరికి కలవరపడబోతున్నారు అనేది ఒక అంశం అయితే, ఇక బనకచెర్లలో రాజకీయంగా ఇప్పుడు ఏపీ తెలంగాణ ముదురుతా ఉంది. సో దీంట్లో కూడా మొత్తంగా కూడా ఈ బనకచెర్లకు సంబంధించి కూడా రాజకీయంగా ఎవరు బలి కాబోతున్నారు, ఈ రెండు అంశాలు కాళేశ్వరం, బనకచెర్ల, ఈ రెండు అంశాల చుట్టే తెలంగాణ రాజకీయాలు భవిష్యత్తులో పొలిటికల్ గా చాలా కీలకంగా టర్న్ తీసుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో మొత్తంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై రేపటి తుదినిమికి సిద్ధమైన సందర్భంలో కేబినెట్ పెట్టి అత్యంత కీలకమైనది అనేక అంశాలను ప్రస్తావిస్తోంది. సో దాని తర్వాత ఏం చేయబోతున్నారు అనేది మాత్రం కేబినెట్ లోనే డిసైడ్ అయ్యి కేబినెట్ తర్వాత సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా మంత్రులు సంబంధించి వీలైతే సీఎంఏ రేవంత్ రెడ్డి ఈ మొత్తంగా కూడా కేబినెట్ సమావేశం అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆలోచనలో ఉన్నాడు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వీలుని బట్టి లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే పలువురు మంత్రులు కలిసి ఈ కేబినెట్ పెట్టి చర్చ అనంతరం మీటింగ్ సమావేశం అనంతరం ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఇదొక అంశం అయితే, ఇక మరొక అంశం అత్యంత కీలకమైనది ఈ బీసీల 42% రిజర్వేషన్ అంశంలో మిగతా పార్టీలు మొదట కాంగ్రెస్ పార్టీ కొంత అగ్రెసివ్ గా రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులు పెట్టి ఆమోదించి కేంద్రానికి పంపడం, తర్వాత ఆ బిల్లుకు సంబంధించి ఇప్పటికి కూడా ఎటువంటి మూవ్మెంట్ లేకపోవడం, రెండోది ఒకవైపు కేంద్రము బిల్లును ఆమోదించకపోవడంతో కనీసం ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలకు వెళ్దాం, బీసీలకు 42% రిజర్వేషన్ ఇద్దామని ఆ ప్రభుత్వం భావించి గవర్నర్ దగ్గరకు ఆర్డినెన్స్ పంపినా అక్కడి నుంచి కూడా సానుకూలంగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం రాలేదు. దీంతో ఒకవైపు ఢిల్లీలోనే ఇక తేల్చుకోవాలని చెప్పేసి ఒకవైపు కలిసి వినతి పత్రాలు ఇస్తూనే మరోవైపు ధర్నాలు చేసి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనుకున్నాం. సో దానికి సంబంధించి 5, 6, 7 తేదీల్లోనే ఆగస్టుకు సంబంధించి ఈ 3 రోజుల్లోనే ఢిల్లీలో రేవంత్ రెడ్డి అదే మంత్రులందరూ కలిసి కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావేందుకు ఢిల్లీ పర్యటన చేయబోతున్నారు. ఆ ఢిల్లీ పర్యటనలో ఏమేం చేయాలనే అంశాలపైన కూడా కేబినెట్ పెట్టి చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ కూడా బీసీలకు సంబంధించి కరీంనగర్ లో 5వ తేదీన సభని ఏర్పాటు చేసుకోవడం బీసీ గర్జన పేరుతో ఇలా అంతా కూడా రాష్ట్రంలో బీసీ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి. కాబట్టి బీసీల అంశాన్ని ఇక మనం మరింత సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే మనం చూపిన బాటలోనే మిగతా పార్టీలు కూడా ర్యాలీ అవుతున్నారు. కాబట్టి ఇది సరైన సమయము. సో బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తే ఖచ్చితంగా రాజకీయంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరింత సుస్థిరంగా ఒక మేజర్ ఓటు బ్యాంకును ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే ఈ 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి చాలా సీరియస్ గా తీసుకుని ప్రభుత్వం వచ్చిన అవకాశం ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. అదే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. దానిపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం వస్తుంది. సో ఈ రెండు అంశాలు ఒకటైతే బనకచెర్లకు సంబంధించి కూడా నిన్న మొన్న ఏపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన కూడా మరొకసారి కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతోంది. ఏపీకి చేస్తున్న వాదనకు ధీటుగా సమాధానం ఇవ్వాలి. మనం ఏమాత్రం వెనుకపడ్డా అది పొలిటికల్ గా కూడా నష్టం జరుగుతుంది. లేనిపోని అభిప్రాయాలు ప్రజల్లో భావన కలిగించినట్టు అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిందే మంత్రులు. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా మనం ఎప్పటికప్పుడే ఏపీకి కౌంటర్ ఇవ్వాల్సిందే అనే ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దానిపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. సో మొత్తంగా కాళేశ్వరము సంబంధించి ప్రధాన ఎజెండాతో కూడా రేపు సంబంధించి మధ్యాహ్నం 7 గంటలకు కేబినెట్ భేటీలో చర్చించిన అంశమైన దానికి తోడుగా ఇప్పుడు ఈ బీసీ 42% రిజర్వేషన్ బనకచెర్ల అంశంతో కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది. సో మొత్తంగా అయితే ఈ కాళేశ్వరం సంబంధించి తునివేదిక తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అనేకమైనటువంటి ప్రకంపనలు రావడం
ఖాయం, సంచలనాలు నమోదు కావడం ఖాయం అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. సో మరి సీఎం రేవంత్ ఏం చేయబోతున్నాడు? మొదటి నుంచి అంటున్నాడు ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, శిక్షిస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు చట్టపరంగా. మరి ఎవరికి శిక్ష పడుతూ ఉంది, ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, ఎవరికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు కలుగుతున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశమే. ఏదేమైనా మొదటగా రేపు కేబినెట్ భేటీ, ఆ కేబినెట్ భేటీలోనే అసెంబ్లీ సమావేశాలకు కూడా చర్చించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ మొత్తం నివేదిక పైన కులంకషంగా చర్చించిన తర్వాత చర్యలకు ఉపక్రమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది సునీత. అయితే రాధాకృష్ణ, ఏదైతే ఈ నివేదిక తర్వాత ఏదైతే కమిషన్ ప్రత్యేకించి మరొక కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందో, అటు సిబిఐ కానీ ఏసీబీ కానీ ఈ రకంగా ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికీ దాంట్లో ఉన్నటువంటి కీలక అంశాలను ప్రాతిపదికన చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలి చట్టపరంగా, సో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని విచారించడానిక, లేకుంటే అంటే చట్టపరంగా విచారించడానిక మొత్తం కాళేశ్వర ప్రాజెక్టు అవకతవకలు జరిగాయని కమిషన్ నివేదికలో పొందుపరిస్తే ఆ బాధ్యులు ఎవరు, వాళ్ళని పరంగా చట్టపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇంకా మరిన్ని ఆధారాల కోసం విచారించాల్సి ఉంటుందా, విచారించాలంటే సిట్టుని ఏర్పాటు చేయడమా, లేకుంటే ఏ విధంగా ముందుకెళ్లాలి విచారణ కోసం ప్రత్యేకంగా అని చెప్పేసి కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అదే జరిగితే మరి ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేస్తారా, లేకుంటే సిఐడికి అప్పగిస్తారా, లేకుంటే ఇతరత్ర ఏ ఒక సంస్థ ద్వారా ఈ యొక్క విచారణ కొనసాగిస్తారనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే మరిన్ని ఆధారాల కోసమో లేకుంటే మొత్తంగా కూడా ఇప్పుడు కేవలం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంది కాబట్టి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ కోసం ఏదైనా అవకతవకలు జరిగాయని భావిస్తే దానికి సంబంధించి సిఐడి, సిట్ లేదా ఇతరత్ర సంస్థలు ద్వారా ఈ యొక్క విచారణ జరిపే అవకాశం కనబడతా ఉంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.